మిత్రులారా, మరి వాళ్ళ రిజర్వేషన్ లేకపోవడం ఒక్కటే కాదు, స్కాలర్షిప్ లేకపోవడం ఒక్కటే కాదు, ఇంజనీరింగ్ మెడికల్ సీట్లు లేకపోవడం ఒక్కటే కాదు, ఇవాళ మన మీద జరుగుతున్న హింసని చట్టపరంగా అడ్డుకోలేకపోతున్న దుస్థితి కూడా మన దగ్గర ఉంది. ఇవాళ దళితుల మీద హింస చేసి అరాచకం చేసి వాళ్ళ నది బజార్లో కొట్టి, మరి వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళకి ఆ దళిత చట్టం వర్తించదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అని చెప్పి ఒకటి ఉందండి. 1985 లో చుండూరు కారంచేడు మారణకాండ జరిగిన తర్వాత ఎస్సీలందరూ ఏకమై సాధించుకున్న చట్టం అది. ఆ చట్టం ప్రకారం కూడా అది హిందువులకు మాత్రమే వర్తిస్తుంది, ఎస్సీలుగా ఉన్నటువంటి హిందువులకు మాత్రమే వర్తిస్తుంది, క్రైస్తవులకు అది వర్తించదు. మరి మనం కొట్టడం, వీడు హిందువు కాదు, వీడు చర్చికి వెళ్తున్నాడు, వీళ్ళ ఇంట్లో యేసుప్రభు ఫోటో ఉంది కాబట్టి ఈ చట్టం వీళ్ళకి వర్తించదు అని చెప్పి చట్టం తప్పించుకుంటున్నారు, శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారు. మరి ఇది కూడా రేపు హిందూ సోదరులకు విజ్ఞప్తి చేస్తాం. ఎవరైతే దళితులుగా ఉండి హిందువులుగా ఉన్నారో వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ చట్టం మీరు కూడా ఉపయోగించుకునే స్థితికి రావచ్చు. మీరు కూడా ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఎమ్మటే మీ ఇంట్లో తీసుకొచ్చేది ఫోటో పెట్టచ్చు, లేదా మీరు చర్చికి వెళ్తున్నప్పుడు ఒక ఫోటో తీయొచ్చు. చర్చికి వెళ్తున్నా వెళ్ళకపోయినా నువ్వు క్రైస్తవులను నిరూపించడానికి వాళ్ళు సాక్ష్యాలు సంపాదిస్తారు, ఆ చట్టం మీకు వర్తింపకుండా చేస్తారు. కాబట్టి ఎవరైతే మరి హిందువులుగా ఉన్నారో, ఎవరైతే నమ్మకంత హిందువులుగా ఉన్నారో వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నాను, మీరు కూడా మాకు చేయి కలపండి, మీరు కూడా మాకు చేయి కలిపి మా పోరాటంలో భాగస్వాములు కండి. ఈ ఎస్సీ స్టేటస్ దళిత క్రైస్తవులు సాధించే వరకు మీరు కూడా మాతో పాటు చేయి కలపాలని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా.